ఈరోజు గోనగన్నారెడ్డి అలియాస్ రాపోలు శ్రీనివాస్ గారు ఇక్కడ సరే నెక్స్ట్ సస్పెండ్ అవుతాడా అంటే ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా బుక్స్ పబ్లికేషన్ చేశారు. ఏం బుక్స్ పబ్లికేషన్ చేశారండి? రాపోలు శ్రీనివాస్ అనే వ్యక్తి బయాలజీ టీచర్, స్కూల్ అసిస్టెంట్. కానీ ఇతను రాసిన బుక్స్ ఏంటి అంటారు? జనరల్ సైన్స్, ఎకానమీ, 3-in-1 ఎకానమీ, ఫాస్ట్ రివిజన్ థీమ్స్ బుక్ అని ఇలా రకరకాల బుక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సరే ఇదంతా పక్కన పెడితే బయాలజీ టీచర్ ఎకానమీ బుక్ ఎలా రాయగలుగుతారు? ఒకవేళ రాసిన ఎంతవరకు కరెక్ట్? ఇటు పక్క అశోక్ నగర్ లో స్టూడెంట్స్ ని మోసం చేస్తూ, ఇంకొక పక్క ఏదైతే గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు మనం పని చేయకపోయినా జీతాలు ఇస్తారు అనే కాన్సెప్ట్ లో ఉన్నారా? ఒక యూట్యూబ్ రన్ చేశారు, దాదాపు 157,000 మంది దానికి సంబంధించి ఫాలోవర్స్ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు డిజిటల్ గా అబ్స్కాండ్ అయ్యారు. అంటే మొత్తం ఆఫ్ చేసి ఉన్నారు. నేను చెక్ చేశాను. గోనగన్నారెడ్డి పేరుతోటి రన్ చేసే ఒక యూట్యూబ్ ఛానల్ కంప్లీట్ గా ప్రైవేట్ లో పెట్టారు. యాప్స్ కూడా చూశాను, యాప్స్ కూడా నాకైతే కనపడలేదు. బట్ బుక్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికి కూడా అమెజాన్ మనం ఓపెన్ చేస్తే దాంట్లో బుక్స్ అయితే ఉన్నాయి. అంటే నెక్స్ట్ నాకు అందిన సమాచారం ప్రకారం ఇతను కూడా ఈ విధంగా స్కూల్ అసిస్టెంట్ జాబ్ చేస్తూ ఈ విధంగా ఇన్స్టిట్యూషన్స్ కి లేకపోతే యూట్యూబ్ ద్వారా, తర్వాత యాప్స్ ద్వారా, లేకపోతే బుక్స్ రాయడం, పెయిడ్ బుక్స్ పబ్లికేషన్స్ చేయడం కంప్లైంట్ లాగా వెళ్ళిందని నాకైతే సమాచారం వచ్చింది. అయితే సస్పెండ్ అవుతాడా? మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇది ఎపిసోడ్ 1. ఇలాంటి ఎపిసోడ్స్ విత్ ప్రూఫ్తో సహా పక్కా ఎవిడెన్స్ తోటి నేను సమాచారం కొంత సేకరించాను. దీంతో పాటు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో బయటికి తీసుకున్న వ్యక్తితో కూడా త్వరలో నేను ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను.